హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిమ్మి ఫ్రమ్ మారిషస్. సో ఫైనల్లీ రిసార్ట్కి అయితే చేరిపోయాము. ఈ ఐలాండ్కి ఈస్ట్ సైడ్లో ఉన్న లాంగ్ బీచ్ రిసార్ట్స్ అండ్ హోటల్స్ అనమాట. ఇది వచ్చి 5 స్టార్ హోటల్. సో ముందుగానే మేము ఆన్లైన్లో ప్రయర్గా బుకింగ్ చేసుకున్నాము. సో ఇక్కడికి రాగానే కొంచెం పేపర్ ఫిల్లింగ్ ఫార్మాలిటీ కూడా ఉంది. ఎంట్రన్స్లో మనకి ఇదిగో కాంప్లిమెంటరీ డ్రింక్, అలాగే ఒక వెట్ క్లాత్ కూడా ఇస్తారు రిఫ్రెషింగ్కి. తర్వాత ఈ బగ్గీస్ అంటారు కదా, వ్యాన్స్, ఇవి ఎక్కించుకొని మనకి హోటల్ అంతా కూడా ఒక టూర్ లాగా చూపించి అప్పుడు మన రూమ్ దగ్గర వాళ్ళు డ్రాప్ చేస్తారు. ఈ ఐలాండ్ అంతా కూడా ఒక టూరిస్ట్ అట్రాక్షనే కాబట్టి చాలా రిసార్ట్స్, హోటల్స్, విల్లాస్, బీచ్ హౌసెస్ అంటూ ఉన్నాయి. ఉన్న వాటిలో కల్లా ఈ లాంగ్ బీచెస్ అనేది టాప్ 10లో ఒకటి అనమాట. సో ప్రతి 6 రూమ్స్కి ఇదిగో ఒక బిల్డింగ్ లాగా ఉంది. సో మాకు ఇచ్చిన రూమ్ ఇక్కడ ఉంది. హోటల్ రూమ్ టూర్ ఎలా ఉందో చూపిస్తాను, వచ్చేయండి. సో దిస్ ఇస్ లాంగ్ బీచ్ రిసార్ట్ అనమాట. సో మాకు ఇచ్చిన రూమ్ 510. లెట్స్ గో. సో ఎంట్రన్స్లోనే ఒక చిన్న వాల్ పెయింటింగ్ ఉంది ఇక్కడ. అండ్ దెన్ ఇలా నడుచుకుంటూ వస్తే ఇక్కడ ఒక టీవీ క్యాబినెట్ యూనిట్ కూడా ఉంది. ఇట్స్ 55 ఇంచెస్ ఎల్ఈడి టీవీ విత్ 3 వాటర్ బాటిల్స్, అవి కూడా కాంప్లిమెంటరీగా ఇచ్చినవి. అండ్ 1 ఎక్స్ట్రా బెడ్ అడిగాము, బికాజ్ మేము 4 పీపుల్ ఉన్నామని చెప్పి. మళ్ళీ మేము ఎవరు దాని మీద ఆక్యుపై చేయకూడదని మా అమ్మాయి ముందుగానే దాని బొమ్మ పెట్టుకొని వెళ్ళిందనమాట. అండ్ దెన్ సోఫా బెడ్ అండ్ మాస్టర్ బెడ్. సో ఇక్కడ ఈ హోటల్లో టోటల్గా 225 రూమ్స్ ఉన్నాయి అండ్ 5 స్విమ్మింగ్ పూల్స్ విత్ 5 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. సో ప్రతి రూమ్లో కూడా బేసిక్గా కావాల్సినవన్నీ ఇస్తూ ఉంటారు. ఇది మినీ బార్, ఒక చిన్న ఫ్రిడ్జ్తో కావాల్సిన సాఫ్ట్ డ్రింక్స్, అలాగే స్నాక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. సో మనం ఈ హోటల్లో స్టే ఉన్నంతసేపు కూడా కావాల్సిన బేసిక్వి మాత్రం వాళ్ళు ప్రొవైడ్ చేస్తూనే ఉంటారు. నెక్స్ట్ రోజు మళ్ళీ వచ్చి రీఫిల్ చేస్తారు, లైక్ సాఫ్ట్ డ్రింక్స్, స్నాక్స్, అలాగే కాఫీస్. నాలాంటి ఎంతోమంది కాఫీ లవర్స్కి ఇదిగో ఈ బుజ్జి మిషన్ ఎంత బాగుందో కదా. దిస్ ఇస్ కాఫీ మేకర్, దానికి కావాల్సిన మిల్క్, అలాగే కాఫీ సప్లైస్ దాంట్లో ఉన్నాయి. అండ్ ఇన్స్టెంట్గా చేసుకునే టీ, కాఫీ పౌడర్, మిల్క్, షుగర్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ దాని కింద వీ హ్యావ్ 1 లాండ్రీ బాస్కెట్. సో ఇదంతా కూడా వార్డ్రోబ్ సెషన్. చాలా స్పేషియస్గా ఉన్నాయి, చాలా కబోర్డ్స్లు ఉన్నాయి, సో దట్ మన థింగ్స్ అన్నీ కూడా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఎక్స్ట్రా పిల్లోస్ లేదా బ్లాంకెట్స్ కావాలంటే అవన్నీ దాంట్లో ఉన్నాయి. అలాగే 2 బాత్రూమ్స్ ఇచ్చారు. ఇక్కడ శాండ్, అలాగే రూమ్లో యూజ్ చేసుకోవడానికి స్లిప్పర్స్. అండ్ ఇది వచ్చి ఇంకొక కబోర్డ్, దీంట్లో మళ్ళీ 5 ర్యాక్స్ ఉన్నాయి. సో చాలా స్పేషియస్గా ఉంది, చాలా థింగ్స్ని సేవ్ చేసుకోవచ్చు మనం. అండ్ దిస్ ఈజ్ టాయిలెట్, వెస్ట్రన్ స్టైల్ టాయిలెట్. అండ్ దెన్ నాకు ఎంతో ఇష్టమైన ప్లేస్, నేను హోటల్స్కి వచ్చాను అంటే ఫస్ట్ దీన్నే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. టబ్ ఉందా లేదా అని ముందుగానే మా ఆయనకి చెప్తానమాట, ఇలా ఉంటేనే బుక్ చేయని. నాకు టబ్ బాత్ అంటే చాలా ఇష్టం. ఎంత బాగుందో కదా, ఫుల్ వైట్, అలాగే ఆ మిర్రర్స్ మధ్యలో. అండ్ దిస్ ఈజ్ నార్మల్ షవర్ ఏరియా. సో పక్కన కూడా మళ్ళీ ఈ లైన్గా వార్డ్రోబ్స్ ఉన్నాయి. దీంట్లో మాత్రం వీ హ్యావ్ ఎ సేఫ్టీ లాకర్, సో దట్ మనం ఏమన్నా వాల్యుబుల్స్ బయటకు వెళ్ళినప్పుడు, డిన్నర్కి వెళ్ళినప్పుడు, లేదా పూల్లో ఆడుకునేటప్పుడు మన వాల్యుబుల్స్ అన్నిటినీ కూడా వీటిలో చక్కగా సేవ్ చేసుకొని వెళ్ళొచ్చు. అండ్ దెన్ ఇక్కడ ఇంకొకటి ఉంది, ఈ 2 days కూడా మన క్లోత్స్ని డ్రై చేసుకోవడానికి, లేదా ఇన్ కేస్ వర్షం, క్లైమేట్ బాగాలేదు అంటే అంబ్రెల్లా, ఇలాంటి బేసిక్ అన్నీ కూడా వీళ్ళు ఈ 2 days ప్రొవైడ్ చేస్తారు మనకి. అండ్ దెన్ బాత్ ఏరియాకి ఆపోజిట్లో వీ హ్యావ్ సింక్ విత్ కాంప్లిమెంటరీ సోప్, షవర్ క్యాప్స్, హ్యాండ్ వాష్ అండ్ ఆల్. అండ్ దెన్ దిస్ ఈజ్ డ్రెస్సింగ్ ఏరియా. ఇక్కడ నుంచి ఇంకా కదలాలనిపిస్తుందా చెప్పండి మన ఆడవాళ్ళకి, ఎంతసేపు అయినా కూడా. అందుకే హోటల్స్కి రావాలంటే నాకు చాలా ఇష్టం అబ్బా. తక్కువ ప్లేస్లోనే అన్నీ ప్రొవైడ్ చేస్తారు, కావాల్సిన బేసిక్ నీడ్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఇంటికి దూరంగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇక్కడ పిల్లలకి షర్ట్స్ కూడా ఇచ్చారు ఈ సన్ లైఫ్ వాళ్ళు, ఇది కూడా కాంప్లిమెంటరీగానే. టోటల్గా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ డీలక్స్ సూట్కి మాకు ఉన్న ఇంకొక ఎక్సైట్మెంట్ వ్యూ ఏంటో తెలుసా? దట్ ఈస్ డైరెక్ట్ సీ వ్యూ. సో రూమ్లో నుంచే డైరెక్ట్గా సముద్రానికి యాక్సెస్ ఉందన్నమాట. అండ్ బయట అగైన్ చిన్న కాఫీ సిట్టింగ్ ఏరియా కూడా ఇచ్చాడు.
ఎంత బావుందో కదా! నాకైతే పిచ్చగా నచ్చేసింది తెలుసా? ఫస్ట్ ఫ్లోర్‌లోనో లేదా రెస్టారెంట్ వైపో లేదా గార్డెన్ వైపో రూమ్ ఇచ్చుంటే ఇంత ఫీల్ ఉండేది కాదేమో. అందులో గ్రౌండ్ ఫ్లోర్‌లో ఇలా సీ వ్యూ యాక్సెస్ ఉన్న రూమ్ ఇచ్చేటప్పటికి అసలు ఆ ఫీలింగే చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. అందుకే హోటల్ కూడా చూపించకుండా ఫస్ట్ రూమ్ టూర్‌తోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నా నెక్స్ట్ వీడియోస్‌లో హోటల్ టూర్ అలాగే ఇక్కడ డిన్నర్, లంచ్ బఫెట్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. ఈలోపు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.